ఒక లూప్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ చేసి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మోర్ దెన్ వన్ లూప్ యూజ్ చేయాలి. ఈ మోర్ దెన్ వన్ లూప్ యూజ్ చేసేటప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తాం, ఎలా రిపీట్ అవుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. వీటిని ఏమంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ కానీ డిఫైన్ చేస్తే వీటిని ఏమంటామంటే ఓవర్ లూప్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ సింటాక్స్ మారదు, సింటాక్స్ మామూలు ఫర్ లూపే, కాకపోతే ఒక లూప్ లోపల ఇంకో లూప్ని డిఫైన్ చేస్తుంది. దాన్ని ఎలాగంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇక్కడ ఫర్ I equal to 1, I less than or equal to 3, I plus plus. Next to for j equal to 1, j less than or equal to 3, j plus plus. Next to printf percentage d, I comma j. ఇది ఒక లూప్ లోపల ఇంకో లూప్ డిఫైన్ చేయటం అంటే ఈ విధంగా. అంతేగాని ఒక ప్రోగ్రాంలో వేరు చోట్ల ఒక 4-5 లూప్స్ రాయటం అది కాదు. అలా రాస్తే ఏమవుతుందంటే అది ఇండివిజువల్ లూప్ అవుతుంది, కానీ ఒక లూప్ లోపల ఇంకో లూప్ అవుతుంది. నేను యూజ్ చేసే టర్మ్స్ ఏనండి జాగ్రత్తగా. ఒక లూప్ లోపల ఇంకో లూప్ అంటున్నాను. ఒక లూప్ వేరు చోట రాస్తే ఒక ప్రోగ్రాంలో మోర్ దాన్ వన్ లూప్ ఉపయోగించినట్టు, అంటే ఫర్ లూప్ ఉపయోగించి చేసినట్టు ప్రోగ్రామ్. అంతేగాని ఒక లూప్ లోపల ఇంకో లూప్ రాయట్లేదు. ఈ విధంగా రాస్తేనే దీన్ని ఓవర్ లూప్ అని. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎలాగంటే ప్రీవియస్గా లూప్ అర్థం కాని వాళ్ళు ఇప్పుడు ప్రాపర్గా చూడండి, చెప్పేటప్పుడు కరెక్ట్గా వినండి. ఫర్ I equal to 1, ఫస్ట్ ఐలో 1 స్టోరేజ్, I less than or equal to 3. ఐలో 1 ఉంది కాబట్టి 1 less than or equal to 3 కండిషన్ చెక్ చేసి ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఫర్ లూప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫర్ j is equal to 1, j వాల్యూ 1 అయింది, j less than or equal to 3 కండిషన్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు j వాల్యూ 1 కాబట్టి 1 less than or equal to 3. ఇప్పుడు మనకి లూపింగ్ యొక్క ప్రొసీజర్ ఎట్లా, లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత లూప్ కంప్లీట్ అయిన తర్వాతే, అంటే కండిషన్ ఫాల్స్ అయిన తర్వాతే మనకి లూప్ నుంచి బయటకు వస్తుంది. కండిషన్ ఫాల్స్ అవ్వకుండా లూప్లో నుంచి బయటకు రావాలి. ఇప్పుడు ఫస్ట్ మనం డిఫైన్ చేసిన ఈ లూప్ని ఏమంటామంటే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ I డిఫైన్ చేశాను కాబట్టి ఈ లూప్ని, అంటే ఫస్ట్ లూప్ని ఏమంటామంటే అవుటర్ లూప్ అని అంటాం. దీని లోపల డిఫైన్ చేసిన ఈ లూప్ని ఏమంటామంటే ఇన్నర్ లూప్ అని అంటాం. ఫస్ట్ అవుటర్ లూప్ చెక్ చేసి అవుటర్ లూప్ సాటిస్ఫై అయితే ఇన్నర్ లూప్లోకి వస్తుంది. ఇన్నర్ లూప్లోకి వచ్చిన తర్వాత ఇన్నర్ లూప్ సాటిస్ఫై అయిన తర్వాతే, అంటే ఇన్నర్ లూప్ రిపీట్ అవుద్ది. ఇన్నర్ లూప్ రిపీట్ అయ్యి ఎప్పుడైతే ఇన్నర్ లూప్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మళ్ళీ అవుటర్ లూప్ కలుగుతుంది. ఓకే, మనం ఏంటని చెప్పాం, లూప్ ఫాల్స్ అయితేనే మనకు లూప్లోంచి బయటకు రాదు. లూప్ ఫాల్స్ అవ్వకుండా లూప్లో నుంచి బయటకు రాదు. ఫస్ట్ అవుటర్ లూప్ చెక్ చేసింది, ట్రూ అయింది, ఇన్నర్ లూప్లోకి వచ్చాం. ఫస్ట్ ఇన్నర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్ళి మళ్ళీ అవుటర్ లూప్ చెక్ చేస్తాం. లూప్ కంప్లీట్ కాకుండా అవుటర్ లూప్లోకి వెళ్ళదు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ ఇక్కడ I వాల్యూ 1 అయింది, I less than or equal to 3, 1 less than or equal to 3, ఎస్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లూప్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఇంకో లూప్ ఉంది, ఏంటి, ఫర్ j is equal to 1, j less than or equal to 3, jలో 1 స్టోర్ అయింది, jలో 1 ఉంది, 1 is less than or equal to 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ printf ij. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ij ఎలా ఉంది, I వాల్యూ 1, నెక్స్ట్ j వాల్యూ 1. ఓకే, ఇప్పుడు కాబట్టి ఇక్కడ I వాల్యూ 1, j వాల్యూ 1 ప్రింట్ అయ్యింది. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించాము కాబట్టి
ఇక్కడ నేను యాంపర్సీన్స్ కానీ ఏమి ఇవ్వలేదు, ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ జే వాల్యూ ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే జే దగ్గరికి. ఎందువల్ల ఎండ్ లూప్ కంప్లీట్ కావాలి. జే లూప్ దగ్గరికి వెళ్ళి జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయింది, జే ప్లస్ ప్లస్. జే ప్లస్ ప్లస్ అన్నప్పుడు జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అనేది 2 అయింది. 2i ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కండిషన్ దగ్గరికి వచ్చింది. కండిషన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు జేని చెక్ చేస్తుంది. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇప్పుడు జేలో 2 ఉంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. కాబట్టి మళ్ళీ అగైన్ ప్రింట్ ఆఫ్ ఐజే. ఐ వాల్యూ సేమ్ థింగ్ 1 ఉంది, కాబట్టి ఐలో 1 ప్రింట్ అయింది. ఇప్పుడు జే వాల్యూ ఎంత అయింది, 2 అయింది, 2 ప్రింట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి స్టేట్మెంట్ మళ్ళీ జే లూప్ దగ్గరికి వెళ్ళింది. జే ప్లస్ ప్లస్ మళ్ళీ జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 3 అయింది. 3 అయ్యి నెక్స్ట్ మళ్ళీ కండిషన్ దగ్గరకు వచ్చాం. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. ప్రింట్ ఆఫ్ ఐజే. ఐ వాల్యూ సేమ్ థింగ్ 1 అయింది. జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయింది, అంటే 3 అయింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ అవుతుంది, మళ్ళీ జే దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ జే వాల్యూ జే ప్లస్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ 4 అయింది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఫాల్స్. ప్రతిసారి ఇక్కడ నేను కండిషన్ స్టేట్మెంట్ స్టెప్ వెళ్ళాను, ఇనిషియలైజేషన్ దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడ చూడండి, ఫస్ట్ టైం మాత్రమే జే ఈజ్ ఈక్వల్ టు 1 అన్నా. ప్రతిసారి జే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇక మీకు కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుద్ది చెప్పండి సతీష్. ప్రతిసారి ఇనిషియలైజేషన్ దగ్గరికి వెళ్తే జే వాల్యూ 1 అయితే కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుద్ది, ఫాల్స్ అవుద్దా? మరి మీరు చేసింది ఏంటి? ఓకే, ఇప్పుడు ఇక్కడ జే 4 అయింది కాబట్టి కండిషన్ ఫాల్స్. ఇన్నర్ లూప్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ లూప్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, మళ్ళీ అవుటర్ లూప్. అవుటర్ లూప్ దగ్గరికి వచ్చి ఇప్పుడు అవుటర్ లూప్ చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు అవుటర్ లూప్ ఏంటి, మనకి ఐ వాల్యూ 1 ఉంది. ఇప్పుడు స్టెప్ 1 ఇంక్రిమెంట్ అయింది, 2 అయింది, ఐ ప్లస్ ప్లస్. ఐ వాల్యూ 2i. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మనకి కండిషన్ చెక్ చేస్తుంది. ఐలో 2 ఉంది, 2 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. కండిషన్ 2 అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం లూప్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందువల్ల మళ్ళీ ఇక్కడ కండిషన్ ఫాల్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది, మళ్ళీ ఫర్ లూప్ ఉంది, అంటే ఇప్పుడు మళ్ళీ జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జేలో 1 ఉంది కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. 2 కాబట్టి ప్రింట్ ఆఫ్ ఐజే. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2, జే వాల్యూ ఎంత 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ జే దగ్గరికి వెళ్తుంది. జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 1 ఉంది, 1 + 1 2i. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. ప్రింట్ ఆఫ్ ఐజే. ఐ వాల్యూ సేమ్ థింగ్ 2. జే వాల్యూ ఇప్పుడు 2 అయింది, 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవుతుంది, మళ్ళీ జే ప్లస్ ప్లస్. మళ్ళీ జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయింది, 3 అయింది. 3 అయ్యి మళ్ళీ కండిషన్ దగ్గరకు వచ్చాం. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఐజే. ఐ వాల్యూ సేమ్ థింగ్ 2. జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 3. నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ జే స్టెప్ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతాం, అంటే 4 అయింది. 4 అయ్యి మళ్ళీ కండిషన్ దగ్గరకు వచ్చాం. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఫాల్స్. ఇన్నర్ లూప్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అవుటర్ లూప్. మళ్ళీ ఐ దగ్గరికి వెళ్తుంది. జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 1 ఇంక్రిమెంట్. ఇంతకుముందు 2 ఉంది, 2 + 1 3 అయింది. మళ్ళీ కండిషన్ దగ్గరికి వచ్చాం. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. కండిషన్ 2 కాబట్టి మళ్ళీ జే అగైన్ స్టార్ట్ ఫ్రమ్ 1. మళ్ళీ జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయ్యి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. ప్రింట్ ఆఫ్ ఐజే. ఐ వాల్యూ 3, జే వాల్యూ 1. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఎన్నో లూప్. జే దగ్గరికి వెళ్ళింది, జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయింది, 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. ప్రింట్ ఆఫ్ ఐజే. ఐ వాల్యూ సేమ్ థింగ్ 3. జే వాల్యూ 2 ప్రింట్ అయింది. స్టేట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ జే ప్లస్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ అయింది, 3. కండిషన్ దగ్గరికి వచ్చాం. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ 2. ప్రింట్ ఆఫ్ ఐజే. ఐ వాల్యూ 3, జే వాల్యూ 3. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవుతుంది 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ ఇన్నర్ లూప్ జే ప్లస్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ 4. కండిషన్ దగ్గరికి వచ్చాం. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఫాల్స్. ఓకే, ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్ళాం. ఐ ప్లస్ ప్లస్ ఐలో 3 ఉంది, ఇప్పుడు 1 ఇంక్రిమెంట్ 4. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఫాల్స్. లూప్లోంచి బయటకు వస్తారు. ఇది ఇన్నర్ లూప్ రిపీట్ అయ్యే ప్రొసీజర్. ఓకే, రాసుకోండి.
హలో సార్ సార్ నేను మొన్న చేసింది ఫర్ లూప్ లో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాను కదా సార్. ఐ లెస్ దెన్ ఈక్వల్ టు ఇవ్వలేదు కదా, అదేనా సార్ ఎర్రర్? కాదండి, మీరు చూడండి, మీరు రాసిన ప్రోగ్రాంలో మీరు ఎర్రర్ ఉంది చెప్పంటే మీరు ఇప్పటికి ఎన్ని ఎర్రర్స్ చెప్పారు చూడండి. సార్ మీరు రాసిన ప్రతి లైన్లో మీరు ఎర్రర్ మీరే చెప్తున్నారు, నేను చెప్పట్లేదు, మీరే చెప్తున్నారు. సార్ చూడండి ఎన్ని ఎర్రర్స్ ఉంటున్నాయో మరి. కానీ ఇప్పుడు దాంట్లో ఉన్న ఇంకా ఎర్రర్ చెప్పలేదు. అంటే ఎర్రర్ అంటే మిస్టేక్ కాదు, అది మీకు రాంగ్ ఉంది దాంట్లో, ఎర్రర్ చూపింది. ఓకే సార్. చూడండి అదంటే ఏ ఎర్రరో చూసి నాకు చెప్పండి. ఓకే సార్. కంప్లీటెడ్ సార్. అయిపోయిందా? ఓకే సతీష్, సంతోష్, నవీన్ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు దీని మీద ప్రోగ్రామ్ తీసుకోను. ఇప్పుడు దీని మీద ప్రోగ్రామ్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రీవియస్గా మనం ఇచ్చిన నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే చేసామా? ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా 1 నుంచి 20 వరకు అన్ని టేబుల్స్ కావాలి. ఈచ్ టేబుల్ 1 నుంచి 10 వరకు కావాలి. ఓకే, ఇది ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఆల్రెడీ అదే వచ్చింది ప్రోగ్రామ్. ఇది మనం లాస్ట్ టైం చేసిన ప్రోగ్రామ్. ఇప్పుడు దీనికి ఏం కావాలంటే నాకు వన్ నుంచి 20 వరకు అన్ని టేబుల్స్ కావాలి. ఈచ్ టేబుల్ 10 టైమ్స్ రిపీట్ కావాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఓకే సరిపోయింది, ఏంటి 10 10 వస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సింది 20 టేబుల్స్ కావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ తీసేసి ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, j ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే n ప్లేస్ లో j ఇచ్చేయండి. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ i j రెండింటిని డిక్లేర్ చేస్తున్నా, రన్ చేయండి. 20 టేబుల్స్ వచ్చారు. అంటే ఇప్పుడు ఫస్ట్ టేబుల్స్ చూడాలంటే కుదరదు. దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ మెన్షన్ చేస్తున్నా, అంటే ఈ లూప్ అయిపోయిన తర్వాత నాకు ఆగాలి. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ ఒక టెంపరీగా ch కోడ్ గెట్ ch అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాం. అంటే గెట్ క్యారెక్టర్, అంటే మీరు ఏదైనా కీబోర్డ్ నుంచి కీ ప్రెస్ చేసేదాకా మీకు వెయిట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దీన్ని ch అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కాబట్టి దాన్ని చార్ టైప్గా డిక్లేర్ చేయాలి. ఎందువల్ల మీకు నేమ్లోనే ఉంది గెట్ ch, దట్ ఈస్ గెట్ క్యారెక్టర్. క్యారెక్టర్ అన్నాం కాబట్టి సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ch చార్గా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. రన్ చేస్తున్నా, ఫస్ట్ టేబుల్ వచ్చి చూడండి మీకు ఆగింది.
ఇంతకుముందు గెట్ సిహెచ్ ఉపయోగించకపోతే ఆగలేదు. ఇప్పుడు గెట్ సిహెచ్ ఉపయోగించాను కాబట్టి ఆగింది. అంటే ఏంటి? ఏదైనా క్యారెక్టర్ ప్రెస్ చేస్తే కంటిన్యూషన్ అవుతుంది. కీబోర్డ్ నుంచి మీ ఇష్టం ఏదైనా ప్రెస్ చేయండి. సో ఇప్పుడు నేను ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నా. ఇవన్నీ నెక్స్ట్ సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్, ఫిఫ్త్. ఈ విధంగా మీరు కీబోర్డ్ నుంచి ఏదైనా కీ ప్రెస్ చేస్తే బెస్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మీకు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. ఓకే సార్. ఇది మీకు ప్రోగ్రామ్లో సేమ్ థింగ్. ఫస్ట్ జే వాల్యూ 1 అవుద్ది. 1 ≤ 20. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి అవుతుంది. ఇన్నర్ లూప్ లోకి వచ్చాం. ఐ వాల్యూ 1 అయింది 10 టైమ్స్. అంటే ఇక్కడ మీకు 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. 10 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ 2 అవుద్ది. 2 ≤ 20. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి ఏమైంది? మళ్ళీ ఐ లూప్ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే సార్. ఈ విధంగా మీకు జే 20 టైమ్స్ రిపీట్ అవుద్ది. జే 1 అయినప్పుడల్లా మీకు జే ఐ వాల్యూ 10 టైమ్స్ రిపీట్ అవుతా ఉంటుంది. 10 టైమ్స్. ఓకే 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 సార్. ఒకసారి ఫర్ లూప్ మళ్ళీ అది ఒకసారి చెప్పరా సార్? ఏదండి? అది ఏం లేదండి. ఫస్ట్ అంటే జే వాల్యూ ఇన్నర్ లూప్ ఉంది. ఇన్నర్ లూప్ జే వాల్యూ ఫస్ట్ 1 అయినప్పుడు జే వాల్యూ మీకు ఎన్నర్ లూప్ ఏమవుతుంది? ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు రిపీట్ అవుతుంది. 10 వరకు. ఓకే సార్. ఇప్పుడు ఎన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఐ వాల్యూ 11 అయింది. 11 ≤ 10. 10 ఫాల్స్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవుతుంది, మళ్ళీ జే లూప్ కాల్తుంది. జే కంప్లీట్ అవ్వలేదు కదా. హలో సార్. జే లూప్ కంప్లీట్ అయిందా? ఎస్ సార్. కంప్లీట్ అయిందా జే లూప్? జే లూప్ కంప్లీట్ అవ్వలేదు సార్. కాబట్టి ఏమవుతుంది? జే మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 2 అవుతుంది. ఇంక్రిమెంట్ అవుతుంది. 2 ఓకే 2 సార్. అయ్యి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఎన్నర్ లూప్ లోకి వచ్చి మళ్ళీ ఐ లూప్ 1 నుంచి మళ్ళీ 10 వరకు రిపీట్ అవుతుంది. 10 వరకు. ఓకే సార్. మళ్ళీ అవుటర్ లూప్ వచ్చి జే లూప్ కి జే వాల్యూ మళ్ళీ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. 3 అవుతుంది. 3 ≤ 20. ఇయర్స్ మళ్ళీ మీకు ఏమవుతుంది? ఇన్నర్ లూప్ ఐ 1 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 10 టైమ్స్. మళ్ళీ 10 టైమ్స్. ఓకే సార్. ఓకేనా? అర్థమైంది సార్. ఇది మీకు నెక్స్ట్ అరేస్ అని వస్తుంది. అక్కడ ఇంపార్టెంట్ లూప్స్ రాబోతే మాత్రమే మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమీ అర్థం కాదు. నేను ఓకే చెప్తున్నాను. లూప్ మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు. మీకు ఆ ప్రోగ్రామ్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లూప్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టోటల్ గా కన్ఫ్యూజ్ అయిపోతాడు. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్ కొంచెం కాంప్లికేటెడ్. లూప్స్ వస్తేనే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అర్థం అవుతాయి, లేదంటే మాత్రకి మీకు అర్థం కాదు. ఇంకా మీ ఇష్టం అది. ఓకే, ఇంకా నేను ఎందుకంటే ఇంకొక ఎక్కువ చెప్పలేను. మొన్నటి దాకా మీకు చేయమని చెప్పాను, చేయలేకపోయారు. ఫస్ట్ అసలు ప్రోగ్రామ్ అండర్స్టాండింగ్ చేసుకోలేకపోయారు, కానీ ట్రై చేయలేదు. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కొంచెం అండర్స్టాండింగ్ అవ్వాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో మాత్రకి లూపింగ్ నేను చెప్పను, కానీ ముందే చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే లూపింగ్ చెప్పి మీకు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అసలు. ఓకే, మీకు ఒకరికి చెప్పట్లా, అందరికీ చెప్తున్నాను. ఇది ఒకరి కోసం చెప్పింది కాదు, అందరికీ చెప్పాను, కామన్ గా చెప్తున్నాను. ఓకే రా.
సార్ కంప్లీటెడ్ సార్. ఓకే సార్ ఓకే దీంట్లో నెక్స్ట్ సెకండ్ లూపింగ్ ఈ ఫర్ ప్రోగ్రామ్స్ జనరల్గా ఎక్కువ చేసేది ఇది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ లూపింగ్ స్ట్రక్చర్ ఓకే ఇది వచ్చి వైల్. ఇది లూపింగ్ స్ట్రక్చర్స్ లో సెకండ్ లూపింగ్ స్ట్రక్చర్. దీని సింటాక్స్ ఏంటో చూద్దాం. వైల్ కండిషన్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్, ఇది వైల్ యొక్క సింటాక్స్. ఓకే ఇది ఎలా రిపీట్ అవుతుందంటే ఫస్ట్ వైల్ కండిషన్ చెక్ చేస్తారు. కండిషన్ అన్నామంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ మనం డిఫైన్ చేసిన కండిషన్ ట్రూ అయితే ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మళ్ళీ మీకు వైల్ దగ్గరకు వచ్చి మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తారు. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది అనుకోండి మళ్ళీ ఫాలోయింగ్ స్టేట్మెంట్, మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వైల్ లూప్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తారు. ట్రూ అయింది అనుకోండి మళ్ళీ ఫాలోయింగ్ స్టేట్మెంట్, మళ్ళీ ఎండింగ్ వస్తుంది. అంటే ఎండింగ్ అంటే ఇక్కడ ఏంటంటే క్లోజ్డ్ బ్రేసెస్. అంటే ఈ బ్రేసెస్ మధ్యలో ఏ స్టేట్మెంట్స్ అయితే మీరు మెన్షన్ చేశారో స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్ ఈ బ్రాకెట్స్ మధ్యలో మెన్షన్ చేశారో అది ఈ లూప్కి రిపీటెడ్, అంటే ఆ లూప్కి సంబంధించిన స్టేట్మెంట్. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎండింగ్ బ్రేసెస్ దగ్గరికి వచ్చారో ఇక్కడికి రాగానే ఏమవుతుందంటే మళ్ళీ వైల్ కండిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కండిషన్ చేస్తారు. ట్రూ నా ఫాల్స్. ట్రూ అయింది అనుకోండి మళ్ళీ ఫాలోయింగ్ స్టేట్మెంట్, మళ్ళీ బ్రేసెస్ దగ్గర రాగానే మళ్ళీ ఏం చేస్తుంది క్లోజ్డ్ బ్రేసెస్ దగ్గర రాగానే మళ్ళీ వైల్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయింది అనుకోండి మళ్ళీ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఎండ్ బ్రేసెస్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ వైల్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయింది అనుకోండి మళ్ళీ ఫాలోయింగ్ స్టేట్మెంట్, మళ్ళీ ఎండ్ బ్రేసెస్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ వైల్ కండిషన్ దగ్గరికి వచ్చాం. సపోజ్ ఇప్పుడు ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఈ బ్రేసెస్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఇక్కడ సింపుల్గా మీరు డిఫైన్ చేసిన కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు లూప్ రిపీట్ చేయాలి. ఓకే ఫాల్స్ అయితే లూప్ నుంచి బయటకు పోవాలి. అంటే మీనింగ్ ఏంటి ట్రూ అయితే లూప్ రిపీట్ అవుతుంది, ట్రూ కాకపోతే లూప్లో నుంచి బయటకు వస్తుంది. ఓకే ఇది వైల్ యొక్క సింటాక్స్. ఓకే రాస్తాను. సార్ అయిపోయింది సార్. నవీన్ సతీష్ సార్. ఓకే దీని మీద ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చెప్పిన ప్రోగ్రామ్స్ రిపీట్ అవుతాయి. ఓకే
ఓకే, ఫస్ట్ ప్రోగ్రాము ఏ నెంబర్ అయితే ఇన్పుట్ చేస్తానో 1 నుంచి ఆ నెంబర్ వరకు ఉంటే న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ కావాలి యూజింగ్ వైల్. ఎందుకంటే ఫర్ లూప్తో చేస్తాం, ఇప్పుడు వచ్చి వైల్ లూప్తో. ఓకే సార్. ఓకే, %d ఓకే. ఇప్పుడు రన్ చేసి నేను 5 వేస్తున్నాను, 1 నుంచి 5 వరకు వచ్చింది. నేను మళ్ళీ కంట్రోల్ F9 ప్రెస్ చేసి మళ్ళీ రన్ చేసినప్పుడు మళ్ళీ వాల్యూ అడుగుతుంది. ఇప్పుడు నేను 10 వేస్తున్నాను, 1 నుంచి 10 వరకు వచ్చింది. మళ్ళీ కంట్రోల్ F9 ప్రెస్ మళ్ళీ రన్ చేసినప్పుడు 100 వేస్తున్నాను. ప్రతిసారి వాల్యూ అడుగుతుందా? ఓకే. లేదా ప్రతిసారి 1 నుంచి ఫిక్స్డ్ నంబర్స్ వస్తున్నాయా, చేంజ్ అవుతున్నాయా, ఎండింగ్ చేంజ్ అవ్వట్లేదా? అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఆఫ్ వాల్యూ స్కాన్ ఆఫ్ యాంపర్సెంట్ అని ఇచ్చాం. అంటే ఇక్కడ వాల్యూ అడిగినప్పుడు నేను సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ 5 వేస్తున్నాను. నేను ఇచ్చిన 5 ఎన్లో స్టోర్ అవుతుంది. నేను ఇచ్చిన వాల్యూ 5 దేంట్లో స్టోర్ అవుతుంది? ఎన్లో స్టోర్ అవుతుందా, స్కాన్ ఆఫ్ లో స్టోర్ అవుతుందా? ఎన్లో స్కాన్ ఆఫ్ లోనా? ఎన్లో సార్. ఎన్లోనా స్కాన్ ఆఫ్ లోనా? ఎన్లో సార్. ఎన్లో స్టోర్ అవుతుంది. స్కాన్ ఆఫ్ యొక్క యూజ్ ఏంటి? ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన వాల్యూ దేంట్లో స్టోర్ అయింది? ఎన్లో స్టోర్ అవుతుంది సార్. దేంట్లో స్టోర్ అయింది? ఎన్లో సార్. ఎంత స్టోర్ అయింది ఎన్లో? ఎన్లో ఎంత స్టోర్ అయింది? 5 సార్. 5 దేంట్లో ఉంది? ఎన్లో సార్. ఎన్లోనా స్కాన్ ఆఫ్ లోనా? ఎన్లో సార్. ఎన్లో. అంటే ఇప్పుడు ఎన్లో ఎంత ఉంది వాల్యూ? 5 సార్. 5 ఏనా? ఎస్ సార్. 5 ఉంది. నెక్స్ట్ I = 1 ఇచ్చాను. ఐలో ఎంత ఉంటుంది? 1 సార్. 1 ఉంటుంది. 1 దేంట్లో ఉంది? I సార్. దేంట్లో? ఇంట్. ఐలో ఎంత ఉంది వాల్యూ? ఐలో 1 సార్. 1 సార్. ఐలో ఎంత? ఎనపస్తున్నా నాకు. 1 సార్. 1 ఉంది. 1 దేంట్లో ఉంది? 1 దేంట్లో ఉంది? ఐలో ఉంది సార్. ఐలో ఉంది. ఓకే, ఐలో ఉందా ఇంట్లో ఉందా? ఐ సార్. ఐలో ఉంది. ఎందుకు ఐలో 1 ఇచ్చాను? ఐలో 1 అని ఇస్తే 1 నుంచి మనకి ప్రింట్ అవుతుంది సార్. 1 నుంచి వాల్యూ అనేది కౌంట్ చేసుకుంటుంది. 1 ఇవ్వాలా లేకపోతే ఇంకా ఏదైనా ఇవ్వచ్చు? ఏదైనా ఇచ్చుకోవచ్చు. మరి ఏదైనా ఇస్తే మనకు కావాల్సిన ప్రోగ్రామ్ వస్తుందా? ఏది ఇచ్చినా అంటే ఏ వాల్యూ ఇచ్చినా మనకు కావాల్సిన ప్రోగ్రామ్ వస్తుందా? మనకు కావాల్సింది అంటే వస్తుంది. ఐలో మనం కాబట్టి 1 నుంచి ఇవ్వాలి సార్. దేని ఫస్ట్ నుంచి అది కౌంట్ చేసుకోవాలి కాబట్టి 1 నుంచి ఇవ్వాలి సార్ వాల్యూ. ఫస్ట్ నుంచి కౌంట్ చేయాలి. దేని ఫస్ట్ నుంచి కౌంట్ చేయటం? అంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంటే అవి ఫస్ట్ నుంచి కౌంట్ ఉండాలి కదా సార్. వాటికి కండిషన్ మనం 5 ఇచ్చాం కదా సార్. ఆ 5లో ఫస్ట్ నుంచి ట్రూ అదే ఫాల్స్ అయ్యే వరకు కౌంట్ చేసుకుంటుంది సార్ అది. ఓకే, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యే న్యాచురల్ నెంబర్స్ కాదు, 100 నుంచి స్టార్ట్ అయినా ఈ న్యాచురల్ నెంబర్స్ అనండి. న్యాచురల్ నెంబర్స్ 100 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ ప్రింట్ అయినా ఈ న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. వాటిని ఇంకో నెంబర్స్ అని అనరు.
ఎస్ సార్. మీరు 1000 నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ ప్రింట్ చేసినా అవి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నంబర్స్. ఓకే. వాటికి ఇంకో నేమ్ లేదు. ఇంకో నంబర్స్ ఏముంటాయంటే మీకు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అని ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఎస్ సార్. ఇంకా మిగతా నెంబర్స్ అన్ని ఈ కానీ ఏదైనా సరే ఇంకేమవుతుందంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నంబర్స్. ఇప్పుడు నాకు 50 నుంచి 100 వరకు ప్రింట్ చేశాను కొన్ని నెంబర్స్. ఇప్పుడు అవి న్యాచురల్ నెంబర్స్ అవ్వవా? అవుతాయా అవ్వవా? అవుతాయి సార్. అవుతాయి కదా. అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాలి? 15 నుంచి 100 వరకు ఉన్నాయి స్టార్ట్ అవుతాయి. 15 నుంచి అన్నాం కాబట్టి అప్పుడు స్టార్టింగ్ ఏ వాల్యూ కావాలి? 50 కావాలి. ఎందుకు 50 కావాలి. చెప్పానా ఫర్ లూప్ దగ్గర? చెప్పారు సార్. చెప్పాను కదా. మళ్ళీ చూడండి. ఇప్పుడు నేను ఐలో 1 ఎందుకు స్టోర్ చేశాను అంటే నాకు ఫ్రమ్ 1 టు గివెన్ వాల్యూ అన్నా. 1 to given one. Yes. అందుకని చెప్పి ఐలో 1 స్టోర్ చేసి. Yes sir. అంటే ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ మనకి ప్రోగ్రామ్ బట్టి దాన్ని ఇనిషియల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చూసుకోవాలి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే ఓకే వెయిట్. నాకు 1 నుంచి స్టార్ట్ కావాలని చెప్పేసి నేను 100 ఇస్తే నాకు రాదు కదా. రాదు సార్. రాదు కదా. చూసుకోవాలి. రాదు సార్. అది మీరు ఆలోచించుకోవాలి. నేను వచ్చి చెప్పను కదా మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు. ఎస్ సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో ఎండ్ అవుతుంది మీరు ఆలోచించుకోవాలి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి i = 1 అని ఇచ్చాను. ఇచ్చి వైల్ కండిషన్. కండిషన్ ఏంటి? నేను ఇచ్చిన వాల్యూ వరకు ప్రింట్ కావాలి కాబట్టి i <= n ఇచ్చా. i లో 1 ఉంది, n లో 5 ఉంది. 1 <= 5? ట్రూ సార్. ట్రూ. నేను ఇక్కడ ప్రోగ్రామ్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలా మీరు రిపీట్ చేయండి. నేను ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి ప్రతిరోజు చెప్తున్నాను, కానీ మీరు అది చేయట్లేదు. మీరు బుక్లో నేను ఇప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలా ట్రై చేయండి. మీకు 100కి 100% మీకు ప్రోగ్రామ్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. నేను చెప్పినట్టు మీరు చేస్తే. నేను చెప్పినట్టు మీరు చేయట్లేదు. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు అలా ట్రై చేయండి. 100% నేను గ్యారంటీ ఇస్తాను. మీకు కంపల్సరీగా లాజిక్ వచ్చేస్తుంది. నేను చెప్పినట్టు మీరు చేయట్లేదు, అందుకనే మీకు ప్రోగ్రామ్ రావట్లేదు. మీరు ప్రతి స్టెప్ మీరు చేయట్లేదు. ఇక్కడ సిఎల్ వేస్తారు, ప్రింట్ ఆఫ్ వాల్యూ ఓకే, ఏదో వాల్యూ ఇద్దాం, ఐ వాల్యూ 1 ఓకే, ఇక్కడ 1 1 2 3 4 ఈ విధంగా ఇక్కడ దాకా రిపీట్ అవుతుంది. అయిపోయింది ప్రోగ్రామ్. మీరు చేసే ప్రొసీజర్ ఇది. స్టెప్ బై స్టెప్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు? దేనికని చెప్తుంది? ఒక్కొక్క లైన్ దేనికి చెప్తుంది తెలుస్తుందనే కదా. ఓకే. మీరు ఎందుకు ట్రై చేయట్లేదు? అట్లా టైం వేస్ట్ అవుతుందా? చెప్పండి. లేదు సార్. మరి ఎందుకు ట్రై చేయట్లేదు అట్లా? మీరు ఆ విధంగా చేస్తే ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏం జరుగుతుందో మీకు ప్రతిదీ తెలిసిపోద్ది. మీరు అలా చేయట్లేదు. మీరు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు నేను ఎలా చెప్పాను మీరు ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. అలా చేస్తే రాదు, ప్రోగ్రామ్స్ రావు. నేను ఇప్పుడు చెప్పినట్టు చెప్తే అయిపోద్ది కదా ప్రోగ్రామ్స్. మీకు సి లాంగ్వేజ్ 20 daysలో అయిపోద్ది. ఎందుకు మీకు ప్రతి ప్రోగ్రామ్ మీకు లైన్ బై లైన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఒకవేళ ప్రీవియస్ ప్రోగ్రామ్ అర్థం కాకపోతే ఈ ప్రోగ్రామ్ అర్థం అవుతుంది. మీరు క్లాస్ జరిగేటప్పుడు కూర్చోండి, 1 hour కూర్చోండి అక్కడ కంప్యూటర్ దగ్గర లేకపోతే మొబైల్ దగ్గర. ఎందుకు పక్కకి అటు ఇటు వెళ్తారు? 1 hour కదా. 1 hour కూడా మీకు జరగట్లేదు. 40 minutes అలా చెప్తున్నాను. 1 hour కరెక్ట్గా తీసుకుంటే ప్రోగ్రామ్స్ ఎక్కువైతే మళ్ళీ మీరు చేయలేరని చెప్పేసి 4 5 లేకపోతే 3 4 ప్రోగ్రామ్స్ బట్టి మీకు చెప్తున్నాను. ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ దీని మీద చేయండి. నేను ఇప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ 1 స్టోర్ చేస్తాం. వైల్ i is <= n. ఐ వాల్యూ 1, n వాల్యూ 5. 1 <= 5. ఎస్, కండిషన్ ట్రూ.
కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అయ్యి ప్రింట్ ఆఫ్ 5. ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ 1 కాబట్టి 1 ప్రింట్ అయ్యింది. ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఐ ప్లస్ ప్లస్ అనగానే వస్తుంది ఐలో 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది, 2 అయింది. 2i నెక్స్ట్ ఎండ్ బ్రేసెస్ దగ్గర రాగానే మళ్ళీ ఏమని చెప్పాం మనం ఇందాక సింటాక్స్ లో, మళ్ళీ వైల్ దగ్గరికి వెళ్తుందని చెప్పాం. వైల్ మళ్ళీ వైల్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఏదో ఎంత ఉంది వాల్యూ 2 ఉంది. 2 less than or equal to 5. ఎస్, కండిషన్ ట్రూ. మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అయ్యాం. ప్రింట్ ఆఫ్ 5. ఇప్పుడు ఐ వాల్యూ 2 కాబట్టి 2 ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అగైన్ ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ 3. మళ్ళీ ఎండ్ బ్రేసెస్ దగ్గర రాగానే మళ్ళీ వైల్ దగ్గరికి వస్తున్నాం. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఐ వాల్యూ ఇప్పుడు 3, ఎన్ వాల్యూ 5. 3 less than or equal to 5. ఎస్, కండిషన్ ట్రూ. ప్రింట్ ఆఫ్ 5. ఐ వాల్యూ ఇప్పుడు 3 కాబట్టి 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ మళ్ళీ స్టఫ్ వాల్యూ ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ 4. ఎండింగ్కి వచ్చాం, మళ్ళీ వైల్ దగ్గరికి వచ్చాం. వైల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ కండిషన్ ఏంటి? ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఐలో ఇప్పుడు 4 ఉంది అండ్ వాల్యూ 5. 4 less than or equal to 5. ఎస్, ప్రింట్ ఆఫ్ 5. ఐ వాల్యూ 4 ఉంది కాబట్టి 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇది అయిపోగానే మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ 5. మళ్ళీ కండిషన్ దగ్గరకు వస్తున్నాం. ఐలో వాల్యూ 5, ఎన్ వాల్యూ 5. 5 less than or equal to 5. ఎస్, కండిషన్ తో కాబట్టి మళ్ళీ ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్టెప్ దగ్గరకు వచ్చాం. ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ 6. 6i మళ్ళీ లూప్ స్టార్టింగ్ వెళ్తున్నాం. కండిషన్ చెక్ చేస్తున్నాం. ఐ వాల్యూ 6, ఎన్ వాల్యూ 5. 6 less than or equal to 5. ఫాల్స్. ఫాల్స్ కదా లూప్ లోంచి బయటకు వచ్చేసి దీని తర్వాత స్టేట్మెంట్